1 సంవత్సరం 9 నెలల వరకు కాలయాపన చేసి ఈ రోజు కేవలం 5 సభ్యుల విషయంలో మాత్రమే మీరు నిర్ణయించి మిగిలిన 5 పెండింగ్ లో పెట్టడానికి కారణం ఏంటి? మీరు ఈ రోజు స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండా ముఖ్యమంత్రి ఇన్ఫ్లుయెన్స్ లో ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యమంత్రి ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నట్టుగా స్పష్టమవుతాం. ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు తప్ప స్పీకర్ గా వ్యవహరించడం లేదని స్పష్టమైతా ఉన్నది. నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ పదవిలో ఉన్నటువంటి మీరు ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు రేపటిలోగా మిగిలిన 5 కూడా తీర్పును వెలువడించాలనేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా రేపటి లోపల మీరు తీర్పు వెలువడించకుంటే సుప్రీంకోర్టు చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలకు సుప్రీంకోర్టులో దీని మీద వాదనున్న సందర్భంగా ఖచ్చితంగా రేపటి లోపల మీరు మిగిలిన 5 మీద కూడా స్పష్టత ఇవ్వాలా. మరియు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి మీరు మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టో, పార్లమెంటరీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఫెక్షన్ ని మేము పూర్తిగా చట్టబద్ధతలోకి తీసుకొస్తాం, దాని మీద స్పష్టంగా మరి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ రోజు మీరే చట్టాన్ని నిర్వహిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ బాటలో మీరు నడుస్తా ఉన్నారు. ఏ విధంగా టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు వ్యవహరించారో అదే విధంగా మీరు వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని పూర్తిగా మీరు విస్మరించడమే కాకుండా మరి స్ఫూర్తిని కాలరాస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది. ఖచ్చితంగా దీని మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తాం.